నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. బల్మూర్ మండల కేంద్రంలో మండల మహిళా సమాఖ్య వారి ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రంను ప్రారంభించిన టీపీసీసీ ఉపాధ్యక్షులు మరియు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్రెడ్డి వెంకట్రెడ్డి, ఓబీసీ సెల్ అధ్యక్షులు గిరివర్ధన్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ రామ్ ప్రసాద్ గౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి కషన్న యాదవ్, మోహన్ రెడ్డి, కిసాన్ సెల్ అధ్యక్షులు కదీర్, తాజా మాజీ సర్పంచ్ చెల్లికంటి శ్రీనివాస్, మైలా ఉపాధ్యక్షులు మషన్న, ప్రధాన కార్యదర్శి సంపంగి రమేష్, వంశీ యువసేన అధ్యక్షులు బిజ్జల రవీందర్, ఎస్టీసెల్ అధ్యక్షులు కృష్ణ నాయక్, ఉమా మహేశ్వర డైరెక్టర్ సైదులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా సమాఖ్య నాయకురాలు మంగమ్మ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎక్కడెక్కడైతే ఒట్లు పండించినటువంటి గ్రామాలు ఉన్నాయో అక్కడ రెండు రకాలుగా ఈ ప్యాడీ పర్చేస్ సెంటర్ అంటే వడ్ల కొనుగోలు కేంద్రం రెండు రకాలు. ఒకటి మండల మహిళా సమైక్య లేదా గ్రామ ఐక్య సంఘం ద్వారా కొనేది ఒక రకం అయితే, రెండవది పిఎస్సిఎస్ ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ అంటే సింగిల్ విండో ద్వారా కొనేది ఒక రకం. మరి ఇవాళ ఈ ఐకేపీ ద్వారా కొనేటువంటి దానికి కూడా ప్రారంభం చేశాం మన బల్మూరు మండల హెడ్ క్వార్టర్లో. రైతులకు విజ్ఞప్తి ఏమిటంటే దయచేసి మోసపోకండి, మరి ప్రైవేటు వ్యక్తుల దగ్గర అమ్మకండి. ఇది మహిళా సమైక్య ద్వారా ఏర్పాటు చేసిన ఈ కొనుగోలు కేంద్రాలు లేదా సింగిల్ విండో ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అమ్మండి. ఇది ప్రభుత్వ పరంగా ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ కనీస మద్దతు ధర ఇవాళ ఏ గ్రేడ్కు 2369 రూపాయలు. ఈ రకంగా 20 రూపాయల తేడాతో ఏ గ్రేడ్ అయిన బి గ్రేడ్ కొనడం జరుగుతూ ఉంది. రైతులకు ఇది మంచి అవకాశం. రైతులు మోసపోకూడదు. మరి ప్రైవేటు దళారుల వ్యవస్థ చేతుల్లో మోసపోయి చాలా కాలం రకరకాల ఇబ్బందులు పడ్డారు. అటువంటి ఇబ్బందులు పడకూడదని ఈ ప్రభుత్వం, మీ ప్రభుత్వం, ముఖ్యంగా రైతుల ప్రభుత్వం, మహిళల ప్రభుత్వం, నిరుద్యోగ యువకుల ప్రభుత్వం. కాబట్టి రైతులందరికీ నా విజ్ఞప్తి ఏమిటంటే దయచేసి మీరు ఎంత పండించినా మీ పంటను అందరికీ చివరి కింద వరకు కూడా కొనే అవకాశం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దల రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పటికే ఈ రెండు పద్ధతుల కొనుగోలు స్టార్ట్ చేశాం. మీరు అది ఏ రకం ఉన్నా పర్వాలేదు, తీసుకురండి, ఇక్కడ అమ్మండి. సన్న బియ్యం అయితే సన్న వడ్లకైతే 500 రూపాయలు బోనస్ గతంలో కూడా ఇవ్వడం జరిగింది, ఇప్పుడు కూడా ఇస్తాం. దయచేసి రైతులారా మేల్కొనండి, ఇక్కడే అమ్మండి. ఇక్కడ మా అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ, ఏఈఓస్ కానీ, అదేవిధంగా సీసీలు కానీ, లేకపోతే మండల మహిళా సమైక్య కమిటీ సభ్యులు కానీ, లేదంటే గ్రామ ఐక్య కమిటీ సభ్యులు కానీ వాళ్ళందరూ కూడా మీకు అందుబాటులో ఉంటారు. ఎక్కడన్నా ఏదైనా ఇబ్బంది కలిగితే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయండి. అందరికీ నమస్కారం. ఇవాళ బల్మూరు మండల హెడ్ క్వార్టర్ అయిన బల్మూరులో ఇవాళ మహిళా సమైక్య ఐకేపీ ఇందిరాక్రాంతి పథం మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఈ ప్యాడీ పర్చేస్ సెంటర్ అంటే వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఇప్పుడే ప్రారంభం చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారు వారి సూచన మేరకు మరి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ అది మాట మేనిఫెస్టోలో పెట్టిన విధంగా రైతులకు న్యాయం జరగాలి, దళారీ వ్యవస్థ ఉండకూడదు, వేరే వాళ్ళు రైతులు మోసం చేయకూడదు, ఇది ఇలానే ఉంటుంది. దయచేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారికి దక్కింది. కాబట్టి అన్నీ కూడా మీరు ఆలోచన లేకుండా అట్లాగే మక్కలు కూడా నిన్న మొన్న మక్కల కొనుగోలు కేంద్రాలు కూడా స్టార్ట్ చేశాం. ఈ మక్కల కొనుగోలు కేంద్రాలు ఎక్కువ లింగాల్లో ఉంటుంది. మరి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మక్కల కొనుగోలు కేంద్రాలు కానీ లేకుంటే వరి కొనుగోలు కేంద్రాలు కానీ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఓపెన్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి రైతులకు ఒక విజ్ఞప్తి, మీరు ఎక్కడైనా ఇబ్బంది కలిగితే మాకు ఫోన్ చేసి మా సహాయ సహకారాలు తీసుకోవాల్సిన మీ అందరూ కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.